శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ఆచార్యుల వారితో కలిసి సంకల్పవాక్యాలను చదువుకుని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్త కామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వ విషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గోసంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతిరితం. శ్రీ గురుభ్యో నమః. వేద్యో వైద్యః సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః అనే 18వ శ్లోకంలో మధు అనే నామాన్ని నిన్న మనం పరిశీలించుకున్నాం. ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినట్లుగా ఆ పరమాత్మ మధుస్వరూపుడు, అమృతస్వరూపుడు అని తెలుసుకున్నాం. ఆ తర్వాత అతీంద్రియ, ఇంద్రియముల చేత తెలియబడనివాడు, మహామాయ, గొప్పదైన మాయ కలిగినవాడు, మహోత్సాహ, గొప్పదైన ఉత్సాహం కలిగినవాడు, అలాగే మహాబల, గొప్పదైన బలం కలిగినటువంటి వాడు అని. అతీంద్రియ, ఏ ఇంద్రియముల చేత కూడా తెలియబడేవాడు కాడు అని. ఇంద్రియములు అంటే పాంచభౌతిక శరీరంలో ఉండేటువంటి ఈ త్వక్చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణాలు అని పిలువబడే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు రూపరస గంధ స్పర్శ శబ్దాలు అనేటువంటి విషయాలను లేక గుణాలను గ్రహిస్తూ ఉంటాయి. పరమాత్మ నిర్విషయుడు. పరమాత్మ యందు ఎటువంటి విషయాలు లేవు. మనం అనుకున్న రూపరస గంధ స్పర్శ శబ్దాలు అనబడే విషయాలు ఆ పరమాత్మ యందు లేవు కనుక ఈ ఇంద్రియములు ఆ పరమాత్మను గ్రహించలేవు. కనుక పరమాత్మ ఇంద్రియ గ్రాహ్యుడు కాడు అని అర్థమవుతున్నది. మనస్సు ఉంది కదా అంటారేమో. శాస్త్రంలో ఈ మాట స్పష్టంగా ఉంది. బాహ్య ఇంద్రియముల ద్వారా ఏ విషయమైతే గ్రహింపబడుతూ ఉన్నదో మనస్సు ఆ విషయంలో అతిశయం మాత్రమే చూపిస్తుంది తప్ప దాన్ని దాటి పైకి వెళ్ళదు అని. ఉదాహరణకు
కన్ను ఒక మామిడి పండును చూస్తుంది. ఇది మామిడి పండు అని మాత్రమే కన్ను గ్రహిస్తుంది. ఆ మామిడి పండు యందు రాగద్వేషాలను మనస్సు కూరుస్తుంది. అంతే తప్ప తెలియని పదార్థం మనస్సులో రాదు. కాబట్టి ఇంద్రియగ్రాహ్యుడు పరమాత్మ కాదు కనుక మనస్సు ద్వారా కూడా పరమాత్మ గ్రహించలేడు. అప్రాప్య మనసా సహా అనే వేదవాక్యం మనకి స్పష్టంగానే ఉంది. దీనికి మరింత బలం చేకూర్చేట్లాగా కఠోపనిషత్తులో ఒక వాక్యం ఉన్నది. అశబ్ద మస్పర్శ మరూప మరస మగంధవచ్చయత్ ఏతదాఖ్యాతం బ్రహ్మ అని. పరమాత్మ ఈ పంచభూతాలను సృష్టించాడు. ఆ పంచభూతాల్లో ఒక అతిశయమైనటువంటి విశేషము లేక గుణము ఉంటుంది. ఆకాశంలో శబ్దం అనే గుణం ఉంటుంది. ఈ విధంగా ఆకాశంలో శబ్దం అనే గుణము, వాయువందు స్పర్శ అనే గుణము, తేజస్సు యందు రూపము అనే గుణము, జలమునందు శీతము అనే గుణము, అలాగే పృథివీ యందు గంధము అనే గుణాలు అతిశయించి ఉంటాయి. అన్నీ ఎక్కువగా ఉంటాయి. అతిశయమైన గుణాలు ఇవి. ఇటువంటి గుణాలు ఆయా బాహ్య ఇంద్రియముల ద్వారా తెలియబడుతూ ఉంటాయి. పరమాత్మ ఏ విధంగా అయితే ఈ పాంచభౌతికమైన ఇంద్రియాలతో పంచభూతాల యొక్క అతిశయమైన గుణాలను లేక విషయాలను తెలుసుకుని ఆ పంచభూతాలను గుర్తిస్తారో ఆ విధంగా పరమాత్మను గుర్తించడానికి సాధ్యపడదు. ఎందుకంటే ఆ పరమాత్మ యందు ఇటువంటి విశేషాలు ఏమీ లేవు. మరి పరమాత్మ ఎప్పటికీ కనిపించడా, మనకి దృశ్యగోచరుడు కాడా అన్నట్లయితే ఈ వాంగ్మయం, ఈ కఠోపనిషత్తు యొక్క స్వారస్యం అక్కడే ఉన్నది. పరమాత్మ సర్వవ్యాపి అనేటువంటి మనకి దృఢమైన నిశ్చయం మనకు ఉన్నట్లయితే, పరమాత్మ అంతటా ఉన్నాడు అనే జ్ఞానం మనకి ప్రబలంగా ఉన్నట్లయితే, ఆ పరమాత్మ యందు అవ్యాజమైన ప్రీతి ఉన్నట్లయితే, భక్తి ఉన్నట్లయితే ఆ తాడు అని ఇలా పరమాత్మను అంతటా చూచిన వాళ్ళు, పరమాత్మ యందు నిరతిశయమైన భక్తి పట్టుకున్న వాళ్ళు, ఆ పరమాత్మను చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కథలన్నీ మనకి తెలుసు. ఈ కఠోపనిషద్ వాక్యం యొక్క సారాంశంతో కూడినటువంటి అతీంద్రియ అనే పదం మనకి ఈ బోధ చేస్తున్నది. పరమాత్మ సర్వవ్యాపి అనే దృష్టికోణాన్ని పెంచుకోండి. ఆ పరమాత్మ యందు దృఢమైన భక్తిని పెంచుకోండి. ఆ దృఢమైన విశ్వాసాన్ని పెంచుకోండి. ఆ పరమాత్మను ఉపాసన చేయండి అనేటువంటి బోధను ఈ అతీంద్రియ అనే మాట మనకి ఉపదేశిస్తున్నది. ఎందుకు ఉపదేశిస్తున్నది అన్నట్లయితే, ఇకపై నామాలలో పరమాత్మ యొక్క కళ్యాణ గుణ వైభవాన్ని విస్తారంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇకపై నామాలలో ఆ పై నామం ఈ విధంగా ఉంది, మహామాయ అని. ఆయన గొప్పదైన మాయ కలిగిన వాడు అని. లోకంలో మాయ చేసేవాళ్ళని మాయావులు అని పిలుస్తూ ఉంటారు. సాధారణంగా రాక్షసులు మాయావులు, మాయా శక్తులు వల్ల అందరినీ వ్యామోహపరుస్తూ ఉంటారు. అటువంటి మాయావులను కూడా మాయ చేయగలిగినటువంటి వాడు కనుక ఈయన మహామాయావి, మహామాయ అనుకోవచ్చు. లేకపోతే పరమాత్మ దగ్గర రెండు అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఒకటి నిఖిల జనమోహిని అనే ఒక శక్తి ఉన్నది. తిరస్కారిణి అనే మరొకటి శక్తి ఉన్నది. నిఖిల జనమోహిని అనే శక్తి ద్వారా అందరినీ ఆయన పరచగలడు. తిరస్కారిణి అనే శక్తి ద్వారా అందరినీ కూడా ఏమార్చగలడు. ఈ విధంగా అందరినీ కూడా మోహించగలడు కనుక చతుర్ముఖ బ్రహ్మ ప్రభృతి చీమదాకా ఉండేటువంటి ప్రతి జీవిని కూడా అవసరమైతే ఈ రెండు శక్తుల ద్వారా ఆయన మోహం చేయగలడు. కాబట్టి ఆయన మహామాయ అని పిలువబడతాడు. అతి స్వారస్యమైన మరొక అంశం ఏంటంటే, పరమాత్మ యొక్క సంకల్పానికి లేకపోతే పరమాత్మ యొక్క ఇచ్ఛకే అవిద్య అని పేరు, లేకపోతే మూల ప్రకృతి, సత్వ రజస్తమో గుణాల సమిష్టి స్వరూపమైన మూల ప్రకృతి అని, లేకపోతే వాసన, లేకపోతే సంస్కారము, లేకపోతే మహామాయ అని పేరు. దేని ద్వారా అయితే పరమాత్మ ఈ విశ్వాన్ని సృష్టిస్తూ ఉన్నాడో దానికి మహామాయ అని పేరు. ఆ దేని ద్వారా సృష్టిస్తున్నాడు అంటే కేవలం తన సంకల్పం ద్వారానే సృష్టిస్తున్నాడు. ఈ విషయం వేదం చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చింది. సో కామేత
బహుశ్యాం ప్రజా ఏయేతి, ఆయన పరమాత్మకు నేను చాలా రకాలైన సృష్టి చేయాలి అనే సంకల్పం కలుగుతోంది. ఈ సంకల్పం కలగడం వల్ల ఆయన నుంచి ప్రకృతి బయటకు వచ్చి ఆ ప్రకృతి యొక్క విరాట్ స్వరూపమే ఈ విశ్వంగా కనిపిస్తున్నది. అలాగే మరొక చోట సభూరి దివ్యాహరత్ సభూమి మసృజత, పరమాత్మ భూమిని సృష్టించాలని సంకల్పం చేసి భూహు అనే శబ్దాన్ని ప్రయోగించాడు, వెంటనే భూమి ఆవిర్భవించింది. ఈ విధంగా పరమాత్మ యొక్క సంకల్పానికే మహామాయ అని పేరు. ఆ మహామాయకే రకరకాలైన పేర్లు ఉన్నాయి. అటువంటి గొప్పదైనటువంటి సంకల్పం కలిగిన వాడు కనుక మహామాయ అని పిలువబడతాడు. ఇదే మాట భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామే తాంతరంతితే అని. ఈ సంకల్పము నాదే, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో నా యందు భక్తిగా ఉంటారో వాళ్ళు ఈ మాయ నుంచి తరిస్తారు. లేకపోతే నా సంకల్పంలో పుట్టినటువంటి ఈ మాయ ద్వారా సృష్టితమైనటువంటి ఈ ప్రపంచంలో ఈ సంసారంలో అలాగే తిరుగుతూ ఉంటారు నన్ను ఆశ్రయించకపోయినట్లయితే అని పరమాత్మ చెప్పాడు. కాబట్టి మహామాయ అనే పదానికి గొప్పదైన సంకల్పం కలిగిన వాడు, మహామాయ అంటే ఈ పరమాత్మ యొక్క సంకల్పం, అటువంటి గొప్పదైన సంకల్పం కలిగిన వాడు అనే విశేషమైన అర్థం ఇక్కడ మనకి స్వారస్యంగా తోస్తున్నది. అలాగే మహోత్సాహ, కేవలం సంకల్పం చేయడం పరమాత్మ ఆగిపోడు, ఆ సంకల్పాన్ని కార్యరూపాన్ని కూడా పరమాత్మ తెస్తాడు. కాబట్టే ఆయన మహోత్సాహ, నిరంతరం ఈ సృష్టి స్థితి లయ కార్యక్రమాలను ఆయన చక్కగా నిర్వర్తిస్తూ ఉంటాడు. ఉత్సాహం అంటే అనే పదానికి బద్ధకం లేకుండా, లేకపోతే అలసట లేకుండా నిరంతరం శ్రమిస్తూ ఉండటం అనే అర్థం లోకంలో ప్రసిద్ధమే. పరమాత్మ కూడా ఇవాళ కాదులే అని ఎప్పుడు బద్ధకించలేదు. నిరంతరం సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో ఎప్పటి నుంచి సాగుతూ ఉన్నదో ఎవరికీ తెలియదు. ఇలా అలసట లేకుండా నిరంతరం శ్రమశీలి కనుక ఆయనకి మహోత్సాహ అనే పేరు సార్థకంగానే ఉంటుంది. రాజనీతి శాస్త్రంలో ప్రభువుకి ఉత్సాహశక్తి ప్రభుశక్తి అనేవి రెండు ఖచ్చితంగా, రాజు అన్నవాడికి ఉత్సాహశక్తి ప్రభుశక్తి అనేది రెండు ఖచ్చితంగా ఉండాలి అని చెబుతున్నది. ఉత్సాహశక్తి అంటే రాజు అయిన వాడికి తన రాజ్యాన్ని నిరంతరం విస్తరణ చేసుకోవాలనే ఆలోచన ఉండాలి, ఆ విధమైన కార్యాచరణ కూడా ఉండాలి. ఇలా కనుక లేకపోయినట్లయితే అంటే ఆలోచన లేకపోతే ఆలోచనానుగుణమైన కార్యాచరణ రెండూ లేకపోయినట్లయితే ఆ రాజు దుర్బలుడే అవుతాడు. కాబట్టి రాజుకి అతి ప్రధానంగా కావలసిన రెండు గుణాలలో ఒకటి ఉత్సాహశక్తి, రెండవది ప్రభుశక్తి. పరమాత్మకు అద్భుతమైనటువంటి ఉత్సాహశక్తి ఉంది, అన్నితర సాధారణ ఉత్సాహశక్తి ఉంది. నిరంతరం తన ప్రపంచాన్ని తన సృష్టిని ఆయన పెంచుకుంటూనే వెళుతూ ఉన్నాడు. పెంచుకున్న దాన్ని పరిరక్షణ కూడా చేస్తూ ఉన్నాడు, అవసరమైన చోట్ల ఉపసంహరణ కూడా చేస్తూ ఉన్నాడు. ఇలా ఎవరూ చేయలేని విధంగా ఆయన తన యొక్క రాజ్య విస్తరణ చేస్తూ ఉన్నాడు, రాజ్య పరిపాలన కూడా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మహోత్సాహ అనే సార్థకమైన నామధేయం కలిగిన వాడు. పైపెచ్చు ఆయన మహాబలహ. మనం ప్రభుశక్తి కూడా ఉండాలి అనుకున్నాం కదా, ఉత్సాహశక్తి ప్రభుశక్తి. ప్రభుశక్తి అనే దానికి కమాండింగ్ పవర్ అనొచ్చు, అంటే నిర్ణాయకమైన అధికారం ఉండాలి. తాను రాజ్యాన్ని పట్టించుకోకపోయినట్లయితే ఆ రాజ్యం భ్రష్టమై అవుతుంది, అది మనందరికీ తెలిసిందే. కనుక ఆయన మహాబలహ. తాను సృష్టించినటువంటి ఈ ప్రపంచం మొత్తంలో కూడా తానే వ్యాపించి ఉన్నాడు. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్, పరమాత్మ పదార్థాలన్నీ సృష్టించాడు. ఆ పదార్థంలో సామర్థ్య రూపంగా చైతన్య రూపంగా ఆయనే ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ప్రతి దాంట్లోనూ కదలిక ఉన్నది. ఆయన ఉన్నాడు కాబట్టి ఆ పదార్థం రసవత్తరమవుతున్నది, సామర్థ్యం కలిగినది అవుతున్నది. ఒకవేళ పరమాత్మ యొక్క శక్తి లేకపోతే పరమాత్మగా అక్కడ లేకపోయినట్లయితే అది నిర్జీవం అవుతుంది, లేకపోతే నిష్ప్రయోజనకరం అవుతుంది. కాబట్టి ఈ విధంగా సర్వవ్యాపి కనుక పరమాత్మతో లేకపోతే తన యొక్క గొప్పదైన సామర్థ్యంతో అన్ని పదార్థముల యందు ఉన్నవాడు, ఆ ఉండటం వల్ల ఆ పదార్థాలను ధరిస్తున్నవాడు, మోస్తున్నవాడు కనుక ఆయన మహాబలహ అని పిలువబడతాడు.
పైపెచ్చు ఆయన వల్ల మిగతా పదార్థాలు ఉంటున్నాయి. ఆయన ఉండటానికి మిగతా వాళ్ళ యొక్క అపేక్ష లేదు. ఆయన స్వప్రకాశుడు, ఆయనకు ఇతర సాపేక్షం లేదు కనుక ఇతర సాపేక్షం లేనటువంటి బలవంతుడు కనుక ఆయనకు మహాబలః అనే పేరు సార్థకమే అవుతుంది. ఈ విధంగా అతీంద్రియ, మహామాయ, మహాబల, మహోత్సాహ, మహాబలః అనే నామాలను పరిశీలించుకున్నాం. పరమాత్మయందు దృఢమైన భక్తిని కలిగి ఉండాలి. పరమాత్మయందు దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఆ రెండు దృష్టితోనే పరమాత్మ సకల శక్తీశ్వరుడు అనే భావనతోనే పరమాత్మను ఆరాధన చేయాలి. పరమాత్మను సంకుచిత బుద్ధితో ఎప్పుడు ఆరాధన చేయకూడదని మనం చాలాసార్లు అనుకున్నాం. పరమాత్మ సర్వశక్తీశ్వరుడు, ఆయనకు అసాధ్యమంటూ ఏమీ లేదు, ఆయన అందరికన్నా గొప్పవాడు అనే భావనతో ఆయనను ఆరాధన చేయాలి. అలా చేసినట్లయితే ఆయన మాయ నుంచి మనం బయటపడదాం. ఆయన అనుగ్రహం వల్ల ఈ ప్రభుశక్తి మరియు ఈ ఉత్సాహశక్తిని కూడా మనం కూడగట్టుకుని మనం కూడా బలవత్తులమవుతాము అనే ఈ వాక్యం మనకి బోధిస్తున్నది. ఇక పై శ్లోకానికి వెళ్ళినట్లయితే మహాబుద్ధిర్మహావీర్య మహాశక్తిర్మహాద్యుతి అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృక్. ధృత్ ధృక్ రెండు మంచి ప్రయోగాలు మంచివే. 19వ శ్లోకం మహాబుద్ధి మహావీర్య మహాశక్తి మహాద్యుతి అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్ అనే 8 నామాలతో ఈ శ్లోకం విరాజిల్లుతున్నది. మహాబుద్ధి గొప్పదైన బుద్ధి కలిగిన వాడు, మహావీర్య సామర్థ్యం కలిగిన వాడు, మహాశక్తి గొప్ప శక్తి కలిగిన వాడు, మహాద్యుతి గొప్పదైన ప్రకాశం కలిగిన వాడు. పరమాత్మ స్వయంగా జ్ఞానస్వరూపుడు అని మనం చాలాసార్లు అనుకున్నాం. మనకి ప్రజ్ఞానం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఎస్ సర్వజ్ఞ సర్వవిద్, యస్య జ్ఞానమయం తపః, ఇటువంటి అనేకమైన ఉపనిషత్ వాక్యాలు, వేదవాక్యాలు అన్నీ కూడా పరమాత్మ జ్ఞానస్వరూపుడు అని మనకి చెబుతూ ఉన్నాయి. కాబట్టి పరమాత్మ మహాబుద్ధి జ్ఞానస్వరూపుడు అని చెప్పుకోవచ్చు. ఇంకా విశేషించి చెప్పుకోవాలంటే చాలా గొప్పదైన మేధస్సు కలిగిన బుద్ధి కలిగిన వాడు అని సాధారణమైన అర్థం కూడా చెప్పుకోవచ్చు. మనకన్నా మనం కొద్దిపాటి బుద్ధి కలిగిన వాళ్ళం, మనకన్నా ఆ విషయంలో తజ్ఞులు, స్పెషల్ పండితులు, వాళ్ళు విషయంలో కొద్దిగా విస్తారమైన బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు. ఇంకా మహర్షుల దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు ఇంకా విస్తారమైన బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు. దేవతల దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు మరింత విస్తారమైన బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ తపస్సుల ద్వారా, వాళ్ళ సాధన ద్వారా వాళ్ళు సంపాదించుకున్నవి. అది కూడా ఏదో ఒక పరిధి కలిగి ఉంటుంది, అందరికీ కూడా కాల పరిమాణం కలిగి ఉంటుంది. కానీ పరమాత్మ అవ్యంగ సంపూర్ణమైన జ్ఞానస్వరూపుడు అని మనం వెనకడికి చెప్పుకున్నాం. పరమాత్మకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండేటువంటి సంపూర్ణమైన అవగాహన ఆయనకున్నది కాబట్టి, మనందరికన్నా ఆయన యొక్క బుద్ధి గొప్పది కాబట్టి ఆయన మహాబుద్ధి అని పిలువబడతాడు. మరొక గమ్మత్తైన విషయం, మనందరికీ బుద్ధి కావాలి అంటే మనం బుద్ధి కావడానికి మనకి సాధనాలు, ఇంద్రియాదులు కావాలి. మనం కంటి ద్వారా రూపాన్ని చూస్తాం, కను లేకపోతే ఆ రూపాన్ని అంటే కలరు లేకపోతే ఆకృతి విశేషం రూపం అని పిలువబడుతుంది. కంటి ద్వారా ఈ రూపాన్ని మనం గ్రహిస్తాం, ఆ రూపం కలిగిన పదార్థాన్ని గ్రహిస్తాం. అలాగే శ్రోత్రముల ద్వారా శబ్దాన్ని వింటాం. ఒకవేళ ఈ ఇంద్రియాలు లేకపోయినట్లయితే ఈ విషయాలు మనం గ్రహించలేం. పరమాత్మకు ఆ అపేక్ష లేదు, ఆయనకు శరీరమే లేదు. శ్వేతాశ్వతరోపనిషత్తులో పశ్యత్యచక్షు సశృణోత్యకర్ణ, ఆ పరమాత్మకు చెవులు లేవు కానీ ఆయన వినగలడు. పరమాత్మకు కళ్ళు లేవు కానీ ఆయన సర్వతశ్చక్షు, అన్నిని కూడా అంతా చూడగలడు. విశ్వతశ్చక్షు పరమాత్మ అని చెబుతున్నది. కాబట్టి ఇటువంటి జ్ఞానం యోగజ సన్నికర్షలని శాస్త్రంలో పిలువబడుతుంటుంది. అటువంటి యోగమయమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు పరమాత్మ అని ఒక విశేషమైన అర్థం. మరొకటిది, మనకి పరిధి కలిగినటువంటి జ్ఞానమే ఉంటుంది. ఒకసారి ఒక విషయాన్ని కొంతమేర మనం తెలుసుకుంటాం. అన్ని విషయాలు ఒకే రోజు తెలుసుకోవడం, ఒకే క్షణంలో తెలుసుకోవడం మనకి సాధ్యపడదు.
పరమాత్మకు ప్రతి క్షణము కూడా సర్వ విషయకమైన జ్ఞానం ఒకేసారి అలాగే ఉంటుంది. యో వేత్తి యుగపత్ సర్వం ప్రత్యక్షేణ సదాస్వతః అనే మాట ఉన్నది. పరమాత్మ అన్ని విషయాల యొక్క జ్ఞానాన్ని ఒకేసారి అలా కలిగి ఉంటాడు. కాబట్టి మానవ సాధారణ అంటే పరమాత్మ నుంచి ఎవరెవరైతే పుట్టారో చతుర్ముఖ బ్రహ్మ ప్రభృతి స్తంభము లేకపోతే చీమ దాకా ఉండేటువంటి జీవులకు అసాధ్యమైనటువంటి ధారణ లేకపోతే తెలివి కలవాడు కనుక ఆయన మహాబుద్ధి అని పిలువబడతాడు. కనుకనే ఆయన మహావీర్య. పునరుత్పాద సామర్థ్యం దేనికైతే ఉంటుందో దానికి వీర్యమని పేరు. పరమాత్మ స్వమాయయ లేక తన సంకల్పంతో ఈ ప్రకృతిని సృష్టించి ఆ ప్రకృతి ద్వారా ఈ విశ్వాన్ని ఆయన ఆవిర్భవింపజేస్తున్నాడు, సృష్టిస్తూ ఉన్నాడు. కనుక అవిద్య అంటే మహదైన ఈ ప్రపంచానికి, ఈ గొప్పదైన విస్తారమైన ప్రపంచానికి కారణభూతమైన అవిద్య అనబడే వీర్యము అంటే కారణము కలిగిన వాడు కనుక ఆ పరమాత్మకు మహావీర్య అని పేరు. ఇదే మాట మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అనే భగవద్గీత వాక్యం ద్వారా ఆయన మరింత విస్పష్టంగా చెప్పాడు. పరమాత్మ యొక్క సంకల్ప విశేషం చేత పుట్టినటువంటి అవిద్య అనబడే ఈ ప్రభావం చేత ఈ మహత్ గొప్పదైనటువంటి ఈ సృష్టి ఆవిర్భవించింది. కనుక ఇటువంటి గొప్పవాడు ఈ మహావీర్య అనే పదం ద్వారా పిలువబడుతూ ఉన్నాడు. కనుకనే ఆయన మహాశక్తి. పరమాత్మ సర్వశక్తీశ్వరుడు, సర్వశక్తులకు ఆలవాలము అని మనం చాలాసార్లు అనుకున్నాం. పరమాత్మ యందే అన్ని శక్తులు కూడా గుమ్మికట్టుకుని ఉన్నాయి. పరమాత్మే ఈ జీవులను సృష్టించి వాళ్ళ ద్వారా ఆయా శక్తులను తమ తమ సాధనల ద్వారా ఉద్దీపన చేసి లోకానికి అనుగ్రహింపజేస్తున్నాడు అని మనం చాలాసార్లు అనుకున్నాం. అటువంటి సమస్త శక్తులకు ఆలవాలము కనుక, ఆయనను మించిన శక్తి మరొకటి లేదు కనుక ఆయన మహాశక్తి అని పిలువబడతాడు. లోకంలో ఇతర పదార్థాలన్నీ కూడా సర్వమిదం విభాతి అని చెప్పుకోవాలి. కనుక సూర్యుడు ప్రకాశించాలి అన్నట్లయితే పరమాత్మ యొక్క శక్తి కావాలి. చంద్రుడి యందు అమృత కిరణాలు ఉండాలి అన్నట్లయితే పరమాత్మ యొక్క శక్తి కావాలి. యముడు తన పని తాను చేయాలి అన్నట్లయితే పరమాత్మ యొక్క శక్తి కావాలి. ప్రతి చోట కూడా పరమాత్మ యొక్క శక్తిని గ్రహించే ఆయా దేవతలు లేక ఆయా జీవులు ఆయా పనులు చేస్తూ ఉన్నారు. పరమాత్మ తాను పని చేయడానికి మరొకరి యొక్క శక్తి యొక్క అపేక్ష ఆయనకి లేదు. ఆయన సమస్త శక్తులకు ఆలవాలం, సమస్త శక్తీశ్వరుడు కనుక ఆయన మహాశక్తి అని పిలువబడతాడు. విశేషించి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూప అని మంత్రశాస్త్రంలో మనకి కనిపిస్తుంది. ఈ వరుస మంత్రశాస్త్రపు వరుస. శాస్త్రమైతే జానాతి ఇచ్చతి యతతే, తెలుసుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు, ప్రయత్నిస్తున్నాడు అనే వరుస శాస్త్రం చెబుతూ ఉంటుంది. కానీ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే వరుస మనకి మంత్రశాస్త్రంలో కనిపిస్తుంది. అది స్వారస్యమైన వరుస. అది ప్రతి మనిషికి, ఉదాహరణకు ఒక మనిషికి పండు కావాలనే కోరిక పుట్టింది, మామిడి పండు కావాలనే కోరిక పుట్టింది. కోరిక పుట్టిన తర్వాత ఆ పండును ఎట్లా సంపాదించాలి అనే ఆలోచన అతని ప్రారంభమైంది. ఆ ఆలోచన తర్వాత ఆ ఆలోచనానుగుణమైన నడవడిక లేకపోతే కార్యాచరణ అతను చేస్తాడు. ఈ 3 విధములైన పనులు చేసి అతను ఆ పండును పొందుతాడు. ఇక్కడ కోరిక పుట్టడానికి, అలాగే ఆ తర్వాత ఆ కోరికను నెరవేర్చుకోవాలనే ఆలోచన పుట్టడానికి, పుట్టిన ఆలోచనను అమలు చేయడానికి కారణభూతమైనటువంటి 3 శక్తులు ఏవైతే ఉన్నాయో, ఇచ్ఛాశక్తి అని, జ్ఞానశక్తి అని, క్రియాశక్తి అని, ఆ 3 శక్తి స్వరూపం కూడా ఈ పరమాత్మే. ఈ విశేషించి ఈ చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే, ప్రతి జీవిలోనూ ప్రతి పదార్థంలోనూ కూడా ఇది ఉంటేనే అది మనుగడ సాగిస్తుంది. ప్రతి జీవిలోనూ ప్రతి క్షణము కూడా ఈ 3 శక్తుల యొక్క వ్యవహారం కనిపిస్తుంది. కాబట్టే మనం పనులు చేయగలుగుతున్నాం. ఒకవేళ ఇవి లేకపోయినట్లయితే మనం స్తబ్ధగా అక్కడ పడి ఉంటాం. మనలో చలనం కనిపిస్తున్నట్లయితే ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు అనే 3 శక్తులు మనలో ప్రవేశించి ఉంటాయి కాబట్టి మనం పనులు చేయగలుగుతున్నాం. ఈ లోకాన్ని నడిపించేటువంటి అద్భుతమైనటువంటి 3 శక్తులు కలవాడు, లేకపోతే ఆ 3 శక్తి స్వరూపుడు కాబట్టి, త్రిశక్తి స్వరూపుడు కాబట్టి ఆ పరమాత్మ మహాశక్తి అని పిలువబడుతున్నాడు. పైపెచ్చు పరమాత్మ మహాద్యుతి.
ఇది కూడా మనందరం చెప్పుకున్నాం. పరమాత్మ స్వప్రకాశుడు, పైపెచ్చు అన్ని చోట కూడా జ్యోతిస్వరూపంగానే ప్రకాశిస్తూ ఉన్నాడు. అన్నిటినీ కూడా తన తేజ పరంపరల ద్వారా, ఆ విద్యుత్ ప్రవాహం ద్వారా అందరినీ ఆదేశిస్తూ ఉన్నాడు, అన్ని పనులు చేయిస్తూ ఉన్నాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పరమాత్మకు స్వరాట్ అని పేరు. స్వతంత్రం రాజదేతి స్వరాట్, స్వప్రకాశ స్వరూపుడు ఆయన. ఈయన ప్రకాశానికి మరొకరు అపేక్ష లేదు. ఈయన ప్రకాశం వల్లే నిందాక చెప్పుకున్నట్లుగా యస్య భాషా సర్వమిదం విభాతి అనే వాక్యాన్ని ఇక్కడ చెప్పుకోవచ్చు. తమేవ భాంతం అనుభాతి సర్వం యస్య భాషా సర్వమిదం విభాతి అనే ఉపనిషద్ వాక్యాన్ని స్మరించుకోవచ్చు. పరమాత్మ యొక్క స్వప్రకాశాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే భగవద్గీతలో విశ్వరూప సందర్శన సందర్భం వచ్చినప్పుడు ఆ విశ్వరూప ఘట్టాన్ని సంజయుడు వర్ణిస్తూ దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిరం అనంతపర్యాయం, మనకు సౌకర్యం కోసం 1000 సూర్యులు ఒక్కసారిగా ప్రకాశిస్తే ఎంత అద్భుతమైన ప్రకాశం వస్తుందో పరమాత్మ యొక్క ప్రకాశం అంత అద్భుతం, మనం కంటితో చూడలేము. అటువంటి స్వప్రకాశుడు పరమాత్మ. కాబట్టే ఆయన మహతీద్యుతి అస్య, గొప్పదైన ప్రకాశం కలిగిన వాడు కనుక ఆయన మహాద్యుతి అని పిలువబడతాడు. ఈ విధంగా మహాబుద్ధి, మహావీర్య, మహాశక్తి, మహాద్యుతి అనే 4 మాటలు అనుకున్నాం. ఇవన్నీ కూడా పరమాత్మ సృష్టించినటువంటి మాయాశక్తి యొక్క మాయాశక్తిలో ఉండేటువంటి కార్య విశేషాలు. మనలో కూడా ఇవన్నీ కొంత మేర ఉన్నాయి. కానీ ఈ సృష్టిలో ఉండేటువంటి వాళ్ళందరినీ మించి ఉన్నవాడు ఆ పరమాత్మ అనే ఒక అర్థం వచ్చినట్లయితే, మనమందరం కూడా ఈ శక్తులను మాయకు లోబడి పొందుతూ ఉన్నాము. ఆ పరమాత్మ మాయాతీతుడు. ఎందుకు? ఆ మాయను సృష్టించిన వాడు ఆయన మాయాతీతుడు అనే విషయం ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నది. పైపెచ్చు ఈ మాయాతీతుడు అని చెప్పడం వల్ల ఆ పరమాత్మ దగ్గర ఉండే బుద్ధి కానీ, వీర్యము కానీ, శక్తి కానీ, ద్యుతి కానీ అది అపరిమితము అనే అంశం కూడా మనకి తేటతెల్లమవుతున్నది. పరమాత్మను ఉపాసన చేసినట్లయితే పరమాత్మ ఒకవేళ మనకి ఇచ్చేస్తే ఆయన తగ్గిపోతుందేమో అనే భయం అవసరం లేదు. ఆయన దగ్గర ఉండేది అపరిమితమైనది. ఆయనను ఆశ్రయించడం వల్ల మనకు కూడా అపరిమితమైనటువంటి సంపదే వస్తుంది తప్ప తరిగిపోయే సంపద పరమాత్మ దగ్గర నుంచి లభ్యమవుదు. మనం దృఢంగా భక్తిగా ఆ పరమాత్మను నమ్మాలి, ఆశ్రయించాలి, ఆయన నామస్మరణ చేస్తూ ఉండాలి. అది మన కర్తవ్యం అని ఈ 4 నామాలు మనకి సూచిస్తూ ఉన్నాయి. ఇక పై వరుస అనిర్దేశ్య వపుః, పరమాత్మ యొక్క శరీరం ఇంత అని చెప్పడానికి వీలు లేదు. శ్రీమాన్, సకల సంపదలకు ఆయన నిలయము. అమేయాత్మ, ఏ కొలతకు దొరకనివాడు. మహాద్రిధృత్ ధృక్ అన్నా తప్పులేదనుకున్నాం కదా. మహాద్రిధృత్ గొప్పదైన పర్వతాలను మోయువాడు అని. అనిర్దేశ్య వపుః, పరమాత్మ శరీరం ఈ విధంగా ఉంది, ఇంత విస్తారంగా ఉంది అని చెప్పడానికి మన వల్ల కాదు. ఆయన అసంవేద్య పదార్థం. రెండవది, ఈ భగవద్గీతలోనే విశ్వరూప సందర్శనం జరుగుతున్నప్పుడు అర్జునుడు అన్న మాట, నాంతన్న మధ్యం నపునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అని అన్నాడు. ఓ విశ్వరూప పరమాత్మ, నీ యొక్క శరీరం ఇంత విస్తారంగా చూపిస్తూ ఉన్నావు, కానీ ఆ శరీరం యొక్క మొదలు నాకు తెలియటం లేదు, మధ్య తెలియటం లేదు, అంతము నాకు తెలియటం లేదు కాబట్టి అని చెప్పాడు. ఈ విధంగా నిర్దేశ్యం చెప్పటానికి వీలుగా నీ శరీరం లేదు కాబట్టి నీ శరీరం అనిర్దేశ్యమైనది. కాబట్టి అటువంటి శరీరం కలిగిన నువ్వు అనిర్దేశ్య వపుః అని పిలువబడుతున్నావు అని అక్కడ అభిప్రాయం ఉంది. మరో స్వారస్యమైన అంశం ఏమిటంటే, మన శరీరాలన్నీ కూడా కర్మ చేత నిర్దేశింపబడి ఉన్నవి. నేనెందుకు ఇంత లావుగా ఉన్నాను, మరొకడెందుకు సన్నగా ఉన్నాడు, మరొకడెందుకు అందంగా ఉన్నాను, ఇది కారణం చెప్పుకున్నట్లయితే దీనికి పూర్వ కర్మల యొక్క ఫలితము అని మనం ఖచ్చితంగా చెబుతాం. అంటే మన శరీరం ఈ విధంగా ఉంది అని చెప్పడానికి మనకి కర్మ ఒకటి నిర్దేశ్యంగా ఉన్నది. కాబట్టి మనమందరం కూడా నిర్దేశ్య వపుల వంటి శరీరములు కలవాళ్ళము. పరమాత్మకు కర్మ సంబంధం లేదు, ఆయన మాయాతీతుడు. కానీ ఆయన ప్రతిసారి అవతారాలు స్వీకరించేటప్పుడు సంభవాం ఆత్మమాయయా అని చెప్పుకుంటూ వచ్చాడు కదా.
నా అంతటా నేను సృష్టిస్తూ నా అంతటా నేను అవతరిస్తూ ఉన్నాను. నేను పుట్టడానికి ఈ ప్రకృతి ఎప్పటికీ కారణం కాదు. నాకే పాపపుణ్యాలు లేవు. ఎందుకు ఆయనకు పాపపుణ్యాలు లేవు అంటే ఆయనకి ఏమాత్రము అహంకృతి లేదు, అహంత్వ భావన ఆయనకి లేదు. అహంత్వ భావన ఉన్నట్లయితే మిగతావన్నీ వరుసగా వచ్చేవి. ఆ భావన ఆయనకి లేదు కాబట్టి, ఆయన నిర్వికల్పకుడు కాబట్టి, నిర్వికారుడు కాబట్టి ఆయనకు అహంత్వ భావన ఉండదు. మరి ఆయన అవతరించవలసిన సందర్భం వచ్చినప్పుడు ఎట్లా అంటే సంభవామ్యాత్మమాయ, ఆయన ఎలాగైతే తన నుంచి తన సంకల్పంతో ఈ విశ్వాన్ని సృష్టించేటువంటి ప్రకృతిని సృష్టించాడో ఆ విధంగా తనను తాను సృష్టించుకుంటాడు. ఇందాక అనుకున్నాం, మనకి ఈ శరీరం రావడానికి ఒక కారణం ఉంది. పై జన్మలో జంతువాది జన్మలో ఉన్నట్లయితే ఈ జంతు జన్మ ఎందుకు వచ్చింది అని చెప్పడానికి ఒక కారణం ఉంది. నువ్వు సరైన ధర్మం చేయలేదు, విహితమైన ధర్మాచరణ చేయనట్లయితే, ఒక రంగంలో ఆ విహితమైన ధర్మాచరణ చేయనట్లయితే వాడు అగ్రిమ జన్మలో కుక్క జన్మగా పుడతాడు అని మనకి శాస్త్రం ఉన్నది. అంటే తాను చేయవలసిన పని చేయకుండా పక్కవాడిని చెడగొట్టే పని చేసి ఉన్నట్లయితే, ఈ విధమైన పాపాలు చేసి తాను చేయవలసిన పని తాను చేయకుండా ఉన్నట్లయితే వాడు అగ్రిమ జన్మలో కుక్కగా పుడతాడు అని మనకి శాస్త్ర ప్రమాణం ఉన్నది. అంటే ఒక జన్మను పొందడానికి ఒక కారణం ఉన్నది. పరమాత్మ మత్స్య కూర్మాది అవతారాలు స్వీకరించాడు. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహోథవామన రకరకాల అవతారాలు స్వీకరించాడు. పరమాత్మ ఇక్కడ మత్స్యావతారాన్ని ఎందుకు స్వీకరించాడు, లేక కూర్మావతారాన్ని ఎందుకు స్వీకరించాడు అనే ప్రశ్నకు సమాధానం ఒకటే ఉంది, స్వలీల. లీల అంటే పరమాత్మ యొక్క సంకల్పమే. పరమాత్మ అలా అనుకున్నాడు, నేను అలా పుట్టాలని సంకల్పించాడు కాబట్టి పుట్టాడు. పరమాత్మకు మనలాగా కర్మ సాపేక్షం లేదు కాబట్టి ఆయన అనిర్దేశ్య వపుః అని పిలువబడతాడు. పైపెచ్చు పరమాత్మ శ్రీమాన్. శ్రీమాన్ అంటే లక్ష్మీ అమ్మవారితో కూడి ఉన్నవాడు అని సాధారణం అర్థమైనట్లయితే, లక్ష్మీ అమ్మవారు అంటే కేవలం పద్మావతి అనే అమ్మవారు ఒకటే భావన చేసినట్లయితే అది మన సంకుచిత మనస్కాన్ని చూపిస్తుంది. ఈ ప్రపంచం మొత్తం కూడా పరమాత్మ యొక్క విభూతే, పరమాత్మ యొక్క ఐశ్వర్యమే, పరమాత్మ స్వరూపమే. ఆమె కనుకనే ఆమె ఈ లక్ష్మీదేవిగా కీర్తింపబడుతున్నది. ఆమె అనపాయిని. ఇటువంటి అనపాయినైనటువంటి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారితో కూడి ఉన్నవాడు, సకల ఐశ్వర్యములతో కూడి ఉన్నవాడు, సర్వ విభూతులతో కూడి ఉన్నవాడు కనుక ఆయన శ్రీమాన్ అని చెప్పడంలో ఇక్కడ హృదయం తోస్తున్నది. కాబట్టే ఆయన అమేయాత్మ. ఆయన పరమాత్మ యొక్క స్వరూపం ఇంత, లేక పరమాత్మ యొక్క శరీరం ఇంత, లేకపోతే పరమాత్మ యొక్క తత్వం ఇది అని కొలత చేయడానికి వీలు లేదు. మేయం అంటే కొలత చేసేది, కొలత చేయడానికి వీలు లేనివాడు అనే ఒక అభిప్రాయమైనట్లయితే, పరమాత్మ ఏ విషయమైనా మనకు ప్రమాణముల ద్వారా తెలియాలి. ప్రమాణముల ద్వారా తెలియబడేది ప్రమేయం అవుతుంది. దాన్నే ప్రాణే మాట తీసేసినట్లయితే మేయం అవుతుంది. అంటే తెలియబడేది మేయం అంటారు. ఏ విధంగానూ కూడా పరమాత్మ తెలియడానికి వీల్లేదు. శాస్త్రంలో రకరకాల 3 ప్రమాణాలను ఓవరాల్గా మనం గ్రహించినట్లయితే, ఇంద్రియముల ద్వారా ప్రత్యక్ష ప్రమాణము ద్వారా పరమాత్మను మనం చూడలేం. అనుమాన ప్రమాణము అన్నట్లయితే అక్కడ ఊహించడానికి హేతువాక్యం దొరకదు. పోనీ శబ్ద ప్రమాణము లేక వేదవాక్యములు ఉన్నాయి అందాము అనుకున్నట్లయితే ఈ వేదములన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపాన్ని శాఖా చంద్రమన్యాయంతో, ఎలాగైతే ఒక తల్లి కొడుకుకి చంద్రుడు ఎక్కడ అన్నట్లయితే ఈ కొమ్మ చాటును చూస్తూ ఉంటే కనిపిస్తాడు అని ఎలాగైతే కొమ్మ వరసను చూపిస్తుందో ఆ ఒక రకమైన వరసను చూపించేదే శబ్దము కనుక, వేదము కనుక సంపూర్ణంగా శబ్దము వల్ల కూడా పరమాత్మ తెలియబడడు. కాబట్టి ఏ విధమైన ప్రమాణముల ద్వారా పరమాత్మ తెలియబడేవాడు కాదు కాబట్టి ఆయన అమేయాత్మ అని పిలువబడతాడు. ఇక్కడ ఈ ప్రశ్నకు మనం ఇలా అనుకోవచ్చు, ఏ ప్రమాణముల ద్వారా తెలియబడడు అన్నట్లయితే ఆ పరమాత్మ ఉన్నాడు అని మనం ఎట్లా నమ్ముతాము, ఆ పరమాత్మను మనం ఎలా ఉపాసన చేస్తాము అనే ప్రశ్న వస్తుంది కదా అన్నట్లయితే ఈ ప్రశ్నకు సమాధానం మనం ముందే చెప్పుకున్నాం. శాస్త్రమైతే శాస్త్రయోనిత్వాత్ అనే మన వేదాంత శాస్త్రంలో 3వ సూత్రం అది. ఇక్కడైతే భూతభావన మొదటి శ్లోకంలో ఉండేటువంటి 9వ నామం. ఎవరైతే మనలో ప్రేరణను కలగజేస్తున్నారో, ఎవరైతే మనలో ప్రేరణను కలగజేసి ఆయా పనుల యందు ప్రచోదన చేస్తూ ఉన్నారో అతను పరమాత్మ అని పిలువబడతాడు.
కాబట్టి ప్రమాణముల ద్వారా తెలియడు. అయినప్పటికీ కూడా ఆ పరమాత్మ భక్తి ద్వారా తెలుస్తాడు కనుక అతను అమేయ ఆత్మ అని పిలువబడతాడు. మహాద్రిధృక్ అన్న పదానికి విశేషమైన అర్థాన్ని మనం రేపు అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు మనం పరిశీలించుకున్నటువంటి ఈ 2 శ్లోకాలను మన ఉచ్చారణ సౌకర్యం కోసం ఆచార్యుల వారు పలికిస్తారు. వారు పలికిన తర్వాత మనం మారు పలికి ఈ శ్లోకాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వేద్యో వైద్యః సదా యోగి వేద్యో వైద్యః సదా యోగి వీరః మాధవో మధుః వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో ఇంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్ అమేయాత్మా మహాద్రిధృక్. ఇప్పుడు భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని అందరం కలిసి ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణో దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతా దేవకీనందన స్రష్టేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శాంగధన్వా గదాధర ఇత్యస్త్రం తథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగః సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగః ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగ విధాన్నేతా ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వః సర్వః శివస్థానుర్భూతాధిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో దాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః విశ్వకర్మా మనస్త్వష్టా స్థవిష్ఠస్థవిరోద్భువః
अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रभूतस्त्रिककृद्धाम पवित्रम् मङ्गलम् परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणं शर्म विश्वरेताः प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्यजः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः वृषाकपिरमेयात्मा सर्वयोगविनिसृतः वसुर्वसुमनः सत्यः समात्मा संविदः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्वानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदविद्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्टश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरूर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महादृधृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सदाङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदामतिः मरीचिर्दमनोहंसः सुवर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्षणः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धामः सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्विवाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहः संवर्तभो वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वधृक् विश्वभुक् विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नर्नारायणो नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धिदः सिद्धिसाधनः वृषा हि वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः
सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिविविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रदापनः रुद्धः स्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशिबिन्दुसुरेश्वरः औषधम् जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृत्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलः शतावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महर्धिर्द्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भेनः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदोद्भ्रुवः परर्थिः परमः स्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विराजो विरजो मार्गो नेयो नयो नयः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः प्रमाणम् बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयूपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञ इज्यो महेज्यश्च क्रतुः सद्रम् सदाङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सरो वत्सी रत्नगर्भोधनेश्वरः धर्मकृद्धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः
शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोऽमृतपः सोमः पुरुजित्पुरुषोत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्यो जितामित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगः नन्दी वनमाली हरायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः दिदिस्पृक्सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम् भिषक् सन्न्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिदस्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता वत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षः स्वङ्गः शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरमीशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अच्युष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो मितविक्रमः कालनेमिनिहा वीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरो नन्दो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तवः प्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्थीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो धृतो दुर्धरोऽथा पराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः
एको नैकः सवः कः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो धृताशीलचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभांगो लोकसारंगः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महारथो महाकर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः अमृतांशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्च्यः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः अमूर्तिरनघोचिन्त्यो भयकृद्भयनाशनः अणुर्बृहत्सृशस्थूलो गुणभुर्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिताधमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होर्हः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विलोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्धोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदा महर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिलव्ययः स्वस्तिदः स्वस्तिकृत् स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डली चक्री विक्रम्योर्जितशासनः शब्दादिगः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रोरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वेदभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनं पर्यवस्थितः अनन्तरूपो नन्दश्रीर्जितमन्युर्भयापहः चतुरश्लोकभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः प्रमाणं प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्युजरादिगः भूर्भुवः स्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्यमन्नमन्नाद एव च
आत्मयोनिः स्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः शङ्खभृन्नन्दकी चक्रे शार्ङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमन्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति श्रीविष्णुसहस्रनामस्तोत्रं सम्पूर्णम्। ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పారాయణ పూర్తి చేసుకున్నాం. ఈ పారాయణ ఫలితాన్ని ఆ పరమ పావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో ఆయన చరణాల విందాల యందు సమర్పణ చేసుకుంటూ మంగళ శ్లోకాలతో పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. वेंकटेशाय नमो वेंकटेशाय।